సీఎం జగన్ నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇద్దరు ఎంపీలు ధృవీకరణ పత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్కు మించిన వారు లేరని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. సెబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసుపై విచారణ జరిగింది. స్కిల్ స్కామ్ నిందితుడు మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్పై విచారణ జరిపింది. స్కిల్ స్కామ్లో అప్రూవర్గా మారడానికి అనుమతించాలని ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా పిటిషన్ దాఖలు చేశారు. చంద్రకాంత్ షా పిటిషన్లో జత చేసిన డాక్యుమెంట్లు తనకు అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటిషన్లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు వాదించారు. దీనిపై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఇవాళ సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబు కుర్చీని భువనేశ్వరి మడతపెట్టేసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి కుప్పం నుంచి తాను పోటీ చేస్తానన్న భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయే యోచనలో ఉన్నట్లు భువనేశ్వరి వ్యాఖ్యలతో స్పష్టమైందని అంబటి విమర్శించారు. అసలే అనారోగ్యం, ఆపై వయస్సు మీద పట్టడంతో ఆయన ఇక రాజకీయ అస్త్ర సన్యాసం చేయడం మంచిదన్నారు. చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాలు కూడా రిటైర్మెంట్ చాలా అవసరమంటూ పవన్ కామెంట్స్ చేశారు. ఇప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి చేసినట్లుగానే కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. సొంత పార్టీ నేతల నుంచే పవన్ కళ్యాణ్కు తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే తీరు. తాజాగా పవన్ తీరుపై విజయనగరం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు తిరుగుబావుట ఎగరవేశారు. గజపతి నగరంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో స్థానిక నేతలు పవన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎంతో మంది కార్యకర్తలు చేతి సమురు వదిలించుకుంటే కనీసం చేతికి జెండా కూడా ఇవ్వలేదని నెల్లిమర్ల మండలం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వాళ్ళ నుంచి 1-2 సీట్లు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తులతో బరిలోకి దిగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు క్యాడర్ వర్ష షాకులు ఇస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. ఎక్కడికక్కడ టికెట్ మాదంటే మాదని రెండు పార్టీల నాయకులు విడివిడిగా హడావుడి చేస్తుండడం అసంతృప్తి జ్వాలలను రగులుస్తోంది. తాజాగా రాజమండ్రి టికెట్ ఇష్యూనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రూరల్ సీటు తనదేనని బుచ్చయ్య చౌదరి చెప్తోంటే కాదు, ఈ సీటు మాదే అని జనసేన నేతలు చెప్తున్నారు. తాజాగా బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్తో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని జిమ్మికులైనా చేస్తారని ఎద్దేవా చేశారు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. 2014 ఎన్నికల్లో ముందు డ్వాక్రా మహిళలను రుణమాఫీ చేస్తానని, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా బ్యాంకుల నుంచి నోటీసులు పంపించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ స్కూళ్లలో తాగడానికి మంచినీరు, టాయిలెట్ల సౌకర్యం, బెంచీలు కూడా ఉండేవి కావని, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు తలదిన్నేలా చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారామె. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనంతరం రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఈ వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గ టీడీపీ నేతలను కలవలేదు. దీంతో భీమవరం టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కలవకపోవడంతో మాజీ మంత్రి పీతాని సత్యనారాయణను టీడీపీ శ్రేణులు నిలదీశారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పీతాని సత్యనారాయణ. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గోవిందపాలెం వద్ద 80 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి ఆర్కే రోజా. అలాగే నగరిలో త్వరలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంటికి ప్రభుత్వం వైద్యం అందాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రోజా. ఈ క్రమంలో పుత్తూరులో 50 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉందన్నారు. రూరల్ ప్రాంతాల్లో అడిషనల్ విహెచ్సీలను, మున్సిపాలిటీలో 2 అర్బన్ హెల్త్ సెంటర్లను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మంత్రి రోజా. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోనే సచివాలయాలు ఉండడం వలన ప్రభుత్వ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు వెళ్లే పని లేకుండా అన్ని ప్రభుత్వ పనులు సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి గడపకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూడటమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అరకు నియోజకవర్గం సమన్వయకర్త రేగం మత్స్యలింగం. మండలంలోని పద్మాపురం
మేజర్ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ప్రజలను చైతన్యపరచాలని కోరారు. రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 22వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నిరూపించామని అన్నారు. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. గడప గడపకు వెళుతుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దిమ్మల నాయుడుగా పేరు తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. లొంపక లోవకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జలికంపల్లి ప్రభాకర్తో పాటు 500 మంది టీడీపీ అభిమానులు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా సంక్షేమం అందుతోందని, సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా జలికంపల్లి ప్రభాకర్ తెలిపారు. కాకినాడ నగరంలోని ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రాంగణంలో విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ 109వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారంపూడి మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఎస్ఎన్ పాఠశాల విద్యార్థులకు మంచి క్రీడా మైదానం ఉండాలని, గతంలో తాను సొంత ఖర్చులతో మట్టి ఫిల్లింగ్ చేస్తే దానిని మాజీ ఎమ్మెల్యే కొండబాబు కోర్టు ద్వారా అడ్డుకున్నారని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురంపై తిరుమల తరహాలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 7 శనివారాల వెంకన్నగా పేరుగాంచి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పుట్లూరు రోడ్ సర్కిల్ నుంచి ప్రచారం ప్రారంభించగా ప్రతి ఇంటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచిని వివరించారాయన. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోందని తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి మన విశ్వన్న కార్యక్రమం చేపట్టారు. ప్రచార రథంపై వీధుల్లో తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల్లో హామీలిచ్చి మర్చిపోయే నాయకులను నమ్మొద్దని, 199% పైగా హామీలు నెరవేర్చిన సీఎం జగన్నే గెలిపించాలని కోరారు. ఏపీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 25న యథావిధిగా జరగనుంది. అదే రోజు ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పరీక్షలు ఉన్నాయని పలువురు నిరుద్యోగులు ప్రభుత్వం ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు. నిరుద్యోగుల అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది. ప్రభుత్వ సూచన మేరకు పరీక్ష వాయిదా వేయాలని ఎస్బీఐ ఉన్నతాధికారులకి ఏపీపీఎస్సీ లేఖ రాసింది. అభ్యర్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్ష వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఏపీపీఎస్సీ విజ్ఞప్తికి స్పందించి ఎస్బీఐ పరీక్షను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఈ నెల 25న 1374 సెంటర్లలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 లక్షలతో ఏర్పాటు చేసిన లైబ్రరీని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. టీవీలు, మొబైల్ ఫోన్లపై అలవాటు పట్టడంతో పుస్తక పఠనం తగ్గుతోందని, అయితే విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం లైబ్రరీలో పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం మంచిదని తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన లిక్కర్ అధికారులు ధ్వంసం చేశారు బాటిల్స్ని. ఆలూరు సెబ్ స్టేషన్ పరిధిలో మొత్తం 47 కేసుల్లో పట్టుబడిన 473 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, 9 కేసుల్లో పట్టుబడ్డ 60 లీటర్ల నాటుసారాన్ని ఆ మద్యాన్నంతా ధ్వంసం చేశారు. అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తే జైలు పాలవ్వడం ఖాయమని, కావున ఎవరూ అటువంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడప బాబ్జీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహం పక్కన బాబ్జీ విగ్రహాన్ని ఆయన కుమార్తె శ్రావణి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. ముందుగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని, అడప శ్రావణి, బాబ్జీ అభిమానులు పూలమాలలతో నివాళులర్పించారు. కులమతాలకు అతీతుడైన బాబ్జీ అందరివాడని, డబ్బుకు పదవులకు ఆశపడని బాబ్జీ లేని లోటు తీరనుందని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. శ్రీశైలం శైవ క్షేత్రంలో 5 టన్నుల రుద్రాక్షలతో 30 అడుగుల శివలింగం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేయించాడు ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతానికి చెందిన పగడాల మల్లికార్జున అనే భక్తుడు. శివుడి మీద అమితమైన భక్తితో 20 లక్షల రుద్రాక్షలతో చేసిన శివలింగం తయారు చేసి ప్రత్యేక పూజలు గావించి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ రుద్రాక్షలు నేపాల్ నుంచి తీసుకుని వచ్చి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేయించడం జరిగిందని శివభక్తుడు మల్లికార్జున తెలిపారు. నంద్యాల నగరంలో 158 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన అమృత్ పథకాన్ని ప్రారంభించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రాష్ట్రంలో తొలిసారిగా ఫ్లోటింగ్ ఫాంటన్ సిస్టమ్ ద్వారా వెలుగోడు జలాశయం నుంచి నీటి సరఫరా చేయనున్నారు. 30 MLD నీటి సామర్థ్యంతో నీటిని పంపింగ్ చేసి నంద్యాలలో ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసి తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు మంత్రి బుగ్గన. ఇక నుంచి నంద్యాల ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండవని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లాలో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్టుగా ఎండీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ఆవరణలో ఆయన 2వ వర్ధంతి గౌతమ్ రెడ్డి స్మృతివనం మెమోరియల్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం వీరాపురం శివారు ప్రాంతంలో మావోయిస్టు సానుభూతి పరుల వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. NH-30 రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పేలుడు సామాగ్రిని మావోయిస్టులకు చేరవేసేందుకు స్కూటీపై తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు ఒడిశాకు చెందిన నక్క దావీదు అలియాస్ డేవిడ్ రాజు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన విజయ్ విశ్వాసులుగా గుర్తించారు. తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి ముసుగులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వారం రోజుల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని అన్నారు. తెల్లార రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. వచ్చే నెల 15 లోపు రైతు బంధు అందిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని అన్నారు సీఎం రేవంత్. నాణ్యమైన విద్యుత్ను సంపూర్ణంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏర్పాట్లపై ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులపై సీరియస్గా స్పందించాలని, వినియోగదారుల కాల్స్ రికార్డ్ చేయాలన్నారు. కావాలని అసత్యాలు ప్రచారం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈసారి మజ్లిస్ పార్టీ సీటు కూడా తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర ఇవాళ 2వ రోజు కొనసాగింది. నారాయణపేట, మహబూబ్ నగర్లో జరిగిన యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వప్న పరిమళ్ అనూహ్యంగా చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు మధ్య 2.5 ఏళ్ల ఒప్పందంతో ఆమె పదవిని చేపట్టినట్లుగా ప్రచారం ఉంది. మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కోసి సభలో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన వంశీచంద్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీచంద్ రెడ్డి గతంలో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఈ లిక్కర్ కేసులో కదలికొచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరు కాలేదు. తాజా నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
దక్షిణ భారత కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. వారం రోజుల నుంచే మేడారానికి భక్తులు పోటెత్తగా మహాజాతర ప్రారంభంతో మరింత పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే గాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క సారాలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు మంత్రి సీతక్క. ఆదివారం వరకు సాగే ఈ మహాజాతరకు దాదాపు 1.5 కోటి మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సదుపాయాలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి సమీపంలో సమ్మక్క సారాలమ్మ మినీ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కోయ పూజారులు డప్పు చప్పుళ్ల మధ్య పోలీస్ బందోబస్తు నడుమ సారాలమ్మను గద్దె వరకు తీసుకొచ్చారు. అనంతరం కోయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క సారాలమ్మల దీవెనలతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. క్రైమ్ అప్డేట్ చూద్దాం. అవినీతి కేసులో పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఆమెకు వైద్య పరీక్షల్లో రిపోర్ట్ నార్మల్ రావడంతో ఉస్మానియా నుంచి డిశ్చార్జ్ చేసి కోర్టుకు తరలించారు. 2 రోజుల క్రితం జ్యోతిపై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. అయితే సోదాలు నిర్వహించే సమయంలో ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఆమెను 30 గంటలు అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే ఆమె ఆరోగ్యం నార్మల్గానే ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమెను ఏసీబీ కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఒకసారిగా భారీగా పేలుడు శబ్దం, మరోవైపు మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సిద్దిపేట పట్టణంలో 220 కేవీ సబ్స్టేషన్లో ఒక్కసారిగా పీటీఆర్ పేలి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి బయటకు వచ్చేశారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్ని గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాపూర్ చౌరాస్తాలో ఓ తాగుబోతు హంగామా సృష్టించాడు. పూటుగా మద్యం సేవించి మత్తులో ఎలక్ట్రికల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. వాహనదారులు ఎంత బారించినా టవర్ దిక్కపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆ మందుబాబును కిందకు దించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని మద్యం దుకాణాల్లో స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మధుర రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా గల శ్రీనివాస శబరి వైన్స్లో కస్టమర్లకు మద్యాన్ని ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ఉండడంతో షాపును సీజ్ చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపుల్లో మద్యం ధరలను ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నేషనల్ న్యూస్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. యూపీలో కాంగ్రెస్కు 17 సీట్లు కేటాయించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మిగిలిన 63 స్థానాల్లో 62 చోట్ల సమాజ్వాదీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఒక స్థానాన్ని చంద్రశేఖర్ ఆజాద్కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీకి కేటాయించారు. ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ వెల్ అని అఖిలేష్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే సీట్ల సర్దుబాటు పూర్తయిందన్న వార్త బయటకొచ్చింది. అమేఠీ, రాయ్బరేలీ, ప్రయాగ్రాజ్, వారణాసి సహా 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. రైతుల ఢిల్లీ చెల్లోతో పంజాబ్, హర్యానా సరిహద్దులు రణరంగంగా మారాయి. పోలీసుల టియర్ గ్యాస్ షెల్లింగ్లో యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. కనౌరి సరిహద్దు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హర్యానా పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి 24 ఏళ్ల శుభకరణ్ సింగ్ కన్నుమూసినట్లుగా రైతు నేతలు వెల్లడించారు. హాస్పిటల్కు చేరుకునేసరికి శుభకరణ్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. కాగా హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో ఇప్పటి వరకు 160 మంది రైతులు గాయపడ్డారని తెలిపారు పంజాబ్ పోలీసులు. రైతులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక దశను దాటింది ఇస్రో. మానవ ప్రయాణానికి అనుకూలమైన ఇంజన్లను విజయవంతంగా పరీక్షించింది. CE-20 క్రయోజెనిక్ ఇంజన్ తుది పరీక్షలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్లుగా ప్రకటించారు ఇస్రో శాస్త్రవేత్తలు. మానవయాత్ర సమయంలో వినియోగించే LBM-3 లాంచ్ వెహికల్ క్రయోజెనిక్ దశలో దీన్ని వాడనున్నారు. 2030 మానవ సహిత గగన్యాన్ ప్రయోగం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇస్రో. 3 వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్షలోకి చేర్చి తిరిగి వారిని భూమిపైకి తీసుకురానుంది. ఇక ఈ ఏడాది 2వ త్రైమాసికంలో మానవరహిత గగన్యాన్ ప్రాజెక్ట్ చేపట్టనుంది ఇస్రో. దీనికి అవసరమైన ఎక్స్పెక్టెన్సీ టెస్టులు ఇప్పటికే పూర్తి చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు బ్రేక్ పడింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతో భాగంగా ఢిల్లీలో కీలక సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాహుల్. ఈ సమయంలోనే ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మార్చి 2న భారత్ జోడో న్యాయయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని, మార్చి 5న మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు రాహుల్. బిజినెస్ అప్డేట్స్ కూడా చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సోనీ పిక్చర్స్తో విలీనం కోసం మళ్లీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో నిన్న జీ షేర్లు 8.03% పుంజుకున్నాయి. అయితే కంపెనీ ఖాతాల్లో దాదాపు 2,000 కోట్ల విలువ చేసే అవకతవకలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల గుర్తించినట్లుగా బ్లూమ్బర్గ్ తెలిపింది. అందుకోసం జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయంకా బోర్డు సభ్యులను సెబీ వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు జీ, సెబీ అధికారికంగా స్పందించలేదు. అణు విద్యుత్ రంగంలో సుమారు 2.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అణు విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనుక ఉద్దేశమని తెలుస్తోంది. అణు విద్యుత్ వల్ల కార్బన్ ఉద్గారాలు వెలువడు. ఇక ప్రస్తుతం చూస్తే దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2% కంటే తక్కువగా ఉంది. దేశ విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42%. కాగా దీన్ని 2030 కల్లా 50%కి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. స్పోర్ట్స్ చూద్దాం. ఇంకా ఇంగ్లాండ్తో 4వ టెస్టుకు ముందు భారత్కు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు కూడా దూరం కానున్నాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతన్ని ఆడించడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అలాగే స్టార్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతి ఇచ్చినట్లుగా బోర్డు తెలిపింది. దీంతో ఆ మ్యాచ్కు ముఖేష్ కుమార్ జట్లోకి రానున్నాడు. అలాగే పేస్ విభాగాన్ని హైదరాబాదీ పేసర్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ఫిల్మీ అప్డేట్స్. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మనసిచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. నటుడు, నిర్మాత జాకీ బగ్నానీతో 7 అడుగులు వేసింది. గోవాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ ఖరాజ్ అనే పంజాబీ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. వరుడు సంప్రదాయం ప్రకారం సింధీ పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు వీరు. ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్లో స్టెప్లేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్లో బయటపెట్టింది.